ఏం కనిపించలేదు. ఇంతకుముందు ఏది చెప్పారో అదే మళ్ళీ పేపర్లో రాయిపించారు. అంత మించే ఉంది, కొత్తదనమే ఉంది. ఇప్పుడు మేలో ఇస్తామన్నారు, జూన్లో ఇస్తున్నారు. ఇంకో నెల పోస్ట్ పోన్ అయింది కానీ అందులో ఏం జరగలేదు కదా. జూన్ 12 లోపు స్కూల్ తీసే లోపు ఇచ్చేద్దాం తల్లి. క్రిందట సార్ ఏమన్నారు, మేలో వేసేద్దాం అన్నారు, స్కూళ్ళకి అన్నారు, 2 అన్నారు. మే అయిపోయింది, ఇప్పుడు జూన్. యాక్చువల్గా మనకి ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయిపోయింది. ఇంకోటి ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది అయిపోతుంది. ఏడాదిలో ఒక్క పథకం కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి. పోనీ అలాగని అప్పులు తక్కువ చేశారా? వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. గత ప్రభుత్వానికంటే ఎక్కువ అప్పు తీసుకున్నారు. పోనీ అలాగని డబ్బులు ఏమన్నా కరెక్ట్గా వస్తున్నాయా? ఇక్కడ ఇన్కమ్ సోర్సెస్ అంటే కాగే చెప్తోంది రాష్ట్ర ఆదాయం 5,500,000 కోట్ల దాకా పడిపోయింది అన్నటువంటి. రిజిస్ట్రేషన్లు పడిపోయినాయి, అన్ని రకాల వ్యాపారాలు దెబ్బతిన్నాయి. జిఎస్టీ ప్రతి నెల కనబడుతుంది. చివరికి పేపర్లో లేదు జిఎస్టీ పెరిగిందని చెప్పి రాసుకోవడం తప్పించి, అది కూడా అనుకూల పత్రికల్లో వాళ్ళు కూడా రాయలేకపోయారు డీటెయిల్గా. ఏదో పేపర్ ప్రకటన ద్వారా పరిమితం కావాల్సి వస్తుంది. ప్రాక్టికల్గా ఏం కనబడుతుంది ఇక్కడ అంటే, ఇప్పుడు దీంట్లో మీకు కనిపించిన ఒక కోణం కనిపించింది, ఏది సంక్షేమాలు ఇచ్చేస్తున్నారు. కానీ అక్కడ అసలు కోణం, ప్రధానమైనటువంటి కోణం ఏంటి తెలుసా? బిల్లుల చెల్లింపు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు గతంలో నీరు చెట్టు, ఉపాధి హామీ చేసిన వాటిని జగన్ ఆపేశాడు.